టు డిఎన్ఏ విత్ భరత్. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో సెగలు రేపుతోంది. సర్కార్కే సవాల్ విసిరేలా వరుసగా ఆయన చేస్తున్న కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలోనూ రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చ జరిగిందని తెలుస్తోంది. బిల్లులు క్లియర్ చేశాక కూడా మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏముందని సీఎం రేవంత్ ప్రశ్నించారని చెబుతున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్ తో మాట్లాడతామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్పారు. మరోవైపు జెన్జీతో కలిసి ఉద్యమిస్తానని తమిళనాడు తరహాలో ఫలితాలు తెస్తామన్న రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ తో ఆయన సొంత కుంపటి పెట్టుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ఎలా చూడాలి, కాంగ్రెస్ యాక్షన్ ఎలా ఉండబోతోంది, ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన సవాల్గానే చూడొచ్చంటారా? అంటే రాజగోపాల్ రెడ్డి నిన్న ఏపూరి సోమన్న ఆయనకు సంబంధించిన ఒక బుక్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రియారిటీ ఇవ్వట్లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వేరే పార్టీ నుంచి వచ్చి చేరిన వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు అని చెప్పి కామెంట్ చేయడం చాలా కలకలం సృష్టించింది. ఇది కొత్త కాదు, రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేయడం చాలాసార్లు మాట్లాడారు. బట్ ఇప్పుడు కొద్ది కాలంగా మౌనంగా ఉన్నారు, కంటిన్యూస్ గా మాట్లాడట్లేదు. రాజగోపాల్ రెడ్డి కూడా చాలా స్ట్రాటజీ అంటే వ్యూహాత్మకంగా ఆయన వ్యవహరిస్తున్నారు. కంటిన్యూస్ గా రోజుకోసారి ఇవ్వకుండా అప్పుడప్పుడు 2-3 నెలలకోసారి మాట్లాడుతూ ఒక జలక్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. ఉద్దేశం అందరికీ తెలిసిందే ఎందుకు రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నది. ఆయన మంత్రి పదవి కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఇవ్వట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకున్నా అంటే ఒక గౌరవం అంటూ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీలో. నియోజకవర్గంలో ఏం పనులు చేయట్లేదు, నియోజకవర్గంలో పెండింగ్ బిల్స్ క్లియర్ చేయట్లేదు. ప్లస్ మీరు చెప్పినట్టు మంత్రి పదవిని ఇవ్వకపోవడం అన్నది అది. ఎందుకంటే దీనిలో నేను ఇటు రాజగోపాల్ రెడ్డిని తప్పుపట్టాను, ఇటు రేవంత్ రెడ్డిని తప్పుపట్టాను. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ హైకమాండ్. ఏం హామీ ఇచ్చింది? మంత్రి పదవి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. ఆయన మునుగోడు ఎలక్షన్స్ కోసం భారతీయ జనతా పార్టీలో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జాయిన్ అవుతే మీకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు మంత్రి పదవి? కాంగ్రెస్ హైకమాండ్ చెప్తున్న కారణం అంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామికి రాజగోపాల్ రెడ్డికి ఇద్దరికి హామీ ఇచ్చింది. దానిలో వివేక్ వెంకటస్వామికి ఇచ్చిన హామీనేమో నెరవేర్చింది, రాజగోపాల్ రెడ్డి హామీనేమో నెరవేర్చలేదు. సో వివేక్ వెంకటస్వామికి ఇచ్చిన హామీ నెరవేర్చి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం కనుక వాళ్ళు చెప్తుంది ఏంటంటే అదే జిల్లాలో అదే మంత్రివర్గంలో అదే జిల్లాకు సంబంధించి వాళ్ళ సోదరుడు ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. సో ఒకే జిల్లా నుంచి ఇద్దరు సోదరులకు ఎట్లా మంత్రి పదవి ఇస్తారు? ఒకటి. రెండోది, అదే జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ముగ్గురు అవుతే గనక ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం, ముగ్గురు ఒకటే జిల్లా అవుతారు. ఎట్లా సాధ్యం? ఇది కాంగ్రెస్ హైకమాండ్ చెప్పే థియరీ. మరి వీళ్ళు హామీ ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇవాళ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏంది, కాంగ్రెస్ మనతో గతంలో కూడా చెప్పారు ఏంటంటే హైకమాండ్ హామీ ఇచ్చింది, హైకమాండ్ దాన్ని చూసుకోవాలని చెప్పి. సో హామీ ఇచ్చేటప్పుడు ఇవన్నీ సాధ్యం అవుతాయా లేదా అన్నది ఆలోచించాలి కదా. వెంకటరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి ఇద్దరికి మంత్రి పదవి ఇస్తుందా, ఇవ్వడం సాధ్యమవుతుందా లేదా అన్నది ఆలోచించాలి. రెడ్డి సామాజిక వర్గమా అవునా కాదా ఆలోచించాలి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వాదన ఏంటంటే వివేక్ వెంకటస్వామి కూడా ఇచ్చారు, మరి ఆయన కుటుంబంలో ఒకళ్ళు ఎంపీ ఉన్నారు, వంశీ పెద్దపల్లి ఎంపీ, బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వాళ్ళ బ్రదర్ వినోద్ ఉన్నారు అన్న. సో సరే మంత్రివర్గంలో లేకపోవచ్చు కానీ ఒకటే కుటుంబంలో వాళ్ళు కూడా ముగ్గురు ఉన్నారు కదా. సో ఇది ఆయన వాదన. నాకు హామీ ఇచ్చి ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అయింది, ఇంకా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేకుండా ఇంకా మంత్రి పదవి మొదట్లోనైతే ఆయన మంత్రి పదవి నేను హోంమంత్రిని అవుతానని కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు క్యాబినెట్ 2 సార్లు విస్తరించారు. ఒకసారేమో ముగ్గురిని తీసుకున్నారు, వాకిటి శ్రీహరి, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి, అడ్లూరు లక్ష్మణ్. రెండోసారి మైనారిటీ మంత్రిగా అజారుద్దీన్ తీసుకున్నారు జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా. 16 ఉన్నాయి, ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను ఫిలప్ చేస్తారా లేదా తెలియదు. కానీ మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డికి ఈ విషయంలో చాలా
అంటే తనని కాంగ్రెస్ హైకమాండ్ ఫూల్ చేస్తోంది, రేవంత్ రెడ్డి ఫూల్ చేస్తున్నారు, ఈ విధంగా ఇంతకాలం ఈ విధంగా వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు. ఇక అయితే ఆయన ఒకళ్ళిద్దరు సన్నిహితులతో అయితే నేను మంత్రి పదవి గురించి అడిగేలేదు, నేను డైరెక్ట్ గా నా గురి ముఖ్యమంత్రి పదవికే, ఈ చిన్న చిన్న పదవులు కాదు, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పదవికే అన్న రీతిలో ఏమో బిల్లులు క్లియర్ చేసిన తర్వాత మీడియా ముందు మాట్లాడడం క్రమశిక్షణ ఉల్లంఘన అని ఆలోచిస్తుంది. కానీ రాజగోపాల్ రెడ్డి వర్షన్ చూస్తే అసలు మంత్రి పదవే వద్దు అనేది తన టార్గెట్ వేరేలాగా అసలు ఏంటి ఎలా చూడొచ్చు? సో అంటే ఇప్పుడు ఒక్కసారి ఇవాళ క్యాబినెట్ లో చర్చకు వచ్చిందట ఈ అంశం. అంటే అధికారులు వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించారు. మరి రాజగోపాల్ రెడ్డి నిన్న చేసిన కామెంట్స్ తో మీరు ఏకీభవిస్తారంటే క్యాబినెట్ లో ఉన్న మెజారిటీ మంత్రులు ఏకీభవించలేదట. ప్లస్ ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి కూడా అన్నారట, బిల్లులు క్లియర్ చేసినా సరే ఎందుకు, అంటే బిల్లులు అంటే ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించో లేకపోతే ఆయన కాంట్రాక్టు సంస్థను సుషి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ చేసినా సరే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి యాంగిల్లో ఆలోచిద్దాం. రేవంత్ రెడ్డి ఏంది హామీ ఇచ్చింది నేను కాదు, అప్పుడు ఆయన పీసీ చీఫ్ గానే ఆయన ముఖ్యమంత్రి కాదు. రేవంత్ రెడ్డి సమ్మతితో చేరలేదు రాజగోపాల్ రెడ్డి, డైరెక్ట్ గా హైకమాండ్ తో మాట్లాడుకొని చేరారు. సో ఎందుకంటే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా వ్యతిరేకించారు. వెంకటరెడ్డి అయితే పీసీ చీఫ్ 50 కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి కొన్నారని ఆరోపించారు. అట్లాగే రాజగోపాల్ రెడ్డి మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డికి చాలా రచ్చ కూడా నడిచింది. సో నడిచిన సందర్భంలో మునుగోడు బై ఎలక్షన్స్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేరు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయినారు. ఆ బై ఎలక్షన్ సమయంలో అసలు ఇండియాలోనే అందుబాటులో లేరు. సో అందుకని ఇక్కడ రేవంత్ రెడ్డి వాదన ఏంటంటే హామీ ఇచ్చింది నేను కాదు హైకమాండ్ చెప్తే నేను తీసుకుంటాను అంటే తీసుకోవడం ఇష్టం లేదు రేవంత్ రెడ్డికి. కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటంటే రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలంటే వెంకటరెడ్డిని డ్రాప్ చేయాలి. ఏ రాష్ట్రంలో కూడా ఇద్దరు సోదరులకి కేబినెట్ లో ఇచ్చిన పరిస్థితి లేదు. అంటే ఒకసారి కర్ణాటకలో ఉంది, కర్ణాటకలో జార్కిహోళీ సోదరులకి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అట్లాగే బీజేపీలో ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు కూడా ఒకటే కేబినెట్ లో అవకాశం కల్పించారు. సో రేవంత్ రెడ్డి ఏంటంటే మరి ఆయన రాజగోపాల్ రెడ్డిని హైకమాండ్ తీసుకోమంటే తీసుకుంటాను నేను, కానీ తీసుకోవడం ఇష్టం లేదు, ఆయనకంటే వెంకటరెడ్డి ఉండడమే బెటర్ అని అనుకుంటారు. రాజగోపాల్ రెడ్డి ఆర్గ్యుమెంట్ ఏంటంటే భువనగిరి పార్లమెంట్ సమయంలో నాకు చెప్పారు, మిగతా అన్ని చోట్ల మంత్రులను ఇన్ఛార్జ్ చేసి నా దగ్గర మాత్రం భువనగిరి పార్లమెంట్ లో మాత్రం ఇన్ఛార్జిగా నన్ను పెట్టారు, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకురమ్మన్నారు, గెలిపించుకొని వచ్చాను, వచ్చిన తర్వాత కూడా నాకు ఇవ్వట్లేదు, సో ఏం చేయాలి నేను అన్నది ఆయన ఆలోచన. సో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఇంకో 2-3 నెలలు, ఇంకో ఏదో సంవత్సరం తర్వాత ఇస్తా అన్న ఆయన ఊరుకోరు. ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ లో అసంతృప్తి లీడర్లకు ఇంకా ఆకర్షించే ప్రయత్నమో లేకపోతే కొత్త పార్టీ పెట్టే యోచన, ఇటువంటి చాలా ఆలోచనలు అయితే ఖచ్చితంగా చేస్తున్నారు. జెన్జీతో కలిసి ఉద్యమిస్తానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అంటే తమిళనాడులో విజయ్ తరహాలో నేను కూడా జెన్జీని కాంగ్రెస్ పార్టీతో తీసుకొస్తాను, కాంగ్రెస్ పార్టీని జెన్జీని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తానని ఆయన చెప్తున్నారు. ఒకసారి ఆయన ఏమన్నారో విందాం బయటలో. మాకున్న బలం ఏంటంటే ఈ గుండెల్లో నిజాయితీ ఉంది. ఎంతమంది వస్తారో రాండి, ఎంతమంది ఇన్వెస్ట్ తీసుకొని ఎగ్జాంపుల్ తీసుకొని వస్తారో రాండి. రాబోయే రోజుల్లో ఉద్యమంలో ఉన్న నిజాయితీ పనులు యువకులు శాసనసభలో అడుగు పెడతారు. తెలంగాణ రాజకీయాలు కూడా తమిళనాడు లక్షల కోట్లు దోచుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం, దోపిడీ వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పనులు అని చెప్పేసి మా సహనాన్ని మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. కాంగ్రెస్ పార్టీనే ఉన్నా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనే ఉంటా, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే
కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. రెండోది, నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చింది కదా, ప్రజాపాలన వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మొదటి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా గౌరవం దక్కాలనేది, ఈ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా సముచిత గౌరవం కల్పించాలని చెప్పి నా భావన. మూడవది, ఇప్పుడు కూడా సీమాంధ్ర మీడియా చెప్పు చేతల్లో మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానీ నడపొద్దని, మన తెలంగాణ ఉద్యమం నడిచిందే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. సో అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. ఎస్, రాజగోపాల్ రెడ్డి ఏమన్నారో విన్నాం మనం. సో మనతో పాటు చర్చలో జాయిన్ అయ్యేందుకు అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు అనలిస్ట్గా. సుప్రత్ పటేల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి తాడు శ్రీనివాస్ గారు జాయిన్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కాసేపట్లో మహేష్ గౌడ్ గారితో మాట్లాడదాం, పీసీ చీఫ్తో. సో ముందుగా శరత్ గారు ఉన్నారా? శరత్ గారు లేరు. ఎస్, ముందుగా తాడు శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేయండి సార్. ఎస్, చెప్పండి. సో ఏమనిపిస్తుంది మొత్తం చూసిన తర్వాత, రాజగోపాల్ రెడ్డి కామెంట్ చూసిన తర్వాత? ఉంటారా కాంగ్రెస్ లో, ఉండరా? అది వారి వ్యక్తిగతం, ఉంటారా ఉండరా అనేది నేను చెప్పలేను. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నాకున్న పరిచయం అయితే ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్, కొంత మునుగోడులో ప్రజలకు ఏదో చేద్దామని తప్పిస్తుంటాడు. ఆ తర్వాత కొంత ఈ ముఖ్యంగా మద్యపానం మీద చాలా వారి పోరాటం మనం చూస్తా ఉన్నాం. మునుగోడులో బెల్ట్ షాప్ల తాట తీసినారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీలో ఉండొచ్చు, కానీ పొలిటీషియన్ గా తను ఎడ్యుకేటెడ్ గా మాత్రం కొంత యంగ్ ఏజ్ బట్టి మంత్రి పదవి ఇస్తే తప్పేం లేదు వారికి. కానీ నేనేమంటున్నా అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కానీ అక్కడేమో కవిత స్ట్రోక్, ఇక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేల స్ట్రోక్. సో ఈ రెండు కూడా రెండు పార్టీలను పట్టి పీడిస్తా ఉన్నాయి రాష్ట్ర రాజకీయాలలో. మీరు మీ వివరణలోనే చెప్పినారు, వీరికి ఇచ్చినటువంటి హామీ మరి ఎవరిచ్చినారో వారు బయటకు వచ్చి ఒకసారి చెప్తే సరిపోతుంది. అది భువనగిరిలో నా నేటివ్ ప్లేస్ విషయంలోనే ఇక్కడ జరిగింది. ఎన్నికలప్పుడు వీరికి ఏదో అసైన్మెంట్ ఇచ్చినట్టు, ఇది గెలుస్తే ఆయన ఉన్నాడు కదా చామల కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్, దానికనే కదా అంతకు ముందు కూడా జాయిన్ అయ్యేటప్పుడు హామీ ఇస్తేనే జాయిన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ నుంచి జస్ట్ ఒక 25 days 30 days బిఫోర్ జాయిన్ అయ్యారు. వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ఒకటే రోజు జాయిన్ అయ్యారు. నాకు ఒక ఫంక్షన్ లో కలిసినప్పుడు చెప్పినారు, అన్న వీళ్ళు మోసం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడినారు. సో సొంత పార్టీ ఎమ్మెల్యేనే వారు ఆ రకంగా మోసం చేసినారంటే అది కాంగ్రెస్ పార్టీ పుట్టుకనే మోసం కదన్నా. మీరు అట్లెట్లా పొలిటికల్ హామీలని నమ్మారన్నట్టు కూడా మనం చర్చించుకోవడం జరిగింది. నేనేమంటున్నానంటే ఈ రోజు ప్రజల యొక్క సమస్యలు చర్చింపబడట్లే. క్యాబినెట్ లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏం చర్చించాల్సి వచ్చింది, ఇలా మరి రాజగోపాల్ రెడ్డి గారి సమస్య మీద మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే బిల్లులు క్లియర్ చేశాను, మరి ప్రజల బిల్లులు, పెన్షన్ బిల్లులు ఎవరు క్లియర్ చేస్తారు? రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళు దాచుకున్న సొమ్ము ఇవ్వడానికి. ఫీజు రీంబర్స్మెంట్ బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులది మరి వారిది ఎవరు క్లియర్ చేస్తారు? మరి కాంట్రాక్టర్లు చిన్న చిన్న శ్మశాన వాటికలు కట్టినటువంటి కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వలేదు, మరి వారి బిల్లులు ఎవరు క్లియర్ చేస్తారు? సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. చేనేత కార్మికులకి రుణమాఫీ అన్నాడు, 2 లక్షలు అన్నాడు, తర్వాత 1 lakh అన్నాడు. ఈ రోజు వరకు ఒక్క నూలు పోగంత సాయం చేనేత కార్మికులకు చేయలే. కానీ వాళ్ళ నూలు పోగు గురించి, అగిపెట్టెలో చీర గురించి చెప్పుకుంటూ తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటారు, వారి గురించి ఓట్ల కోసం. సో నేను ఈ రకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలకి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వలేదు, కానీ వారి పదవిని కాపాడుకోవడానికి, ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవడానికి నానా ప్రయాస పడుతున్నట్టుగా మాత్రం బయటకు వచ్చింది ఇప్పుడు. సో ఇట్లా ఉంటే స్థిరమైన ప్రభుత్వం, లేకపోతే ఎప్పుడు నా ప్రభుత్వం నా కింద కుర్చీ కాళ్ళు గుంజేస్తారో, ఇది కుర్చీలాటలాగా మారిపోయింది కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి సీట్ అంటే. సో కర్ణాటకలో మనం చూస్తా ఉన్నాం, ఈ రోజు ఏం జరుగుతా ఉంది, హైకమాండ్ పట్టుపోయింది అక్కడ.
ఆ ప్రభుత్వం మీద. కర్ణాటకలో లోకల్ బాడీ ఎలక్షన్స్ సిన్స్ 7 years అక్కడ ఎన్నికలు లేవండి. జిహెచ్ఎంసీ ఒక జపాన్ నుంచి పెట్టుబడులు పెట్టి డెవలప్మెంట్ బెంగళూరు సార్. సో నేనేమంటున్నా అంటే ఆ బెంగళూరు సిటీకి మన జైకానా లేక జపాన్ వాళ్ళు వచ్చి 700-800 కోట్లతో ఏదో డెవలప్మెంట్ గురించి వెనకపోయినారు వాళ్ళు. అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాలేదని. ఇక్కడ లేవు లోకల్ బాడీ ఎలక్షన్. 3 ముక్కలు చేసిరు, మొత్తం ఆగమాగం ఉంది జిహెచ్ఎంసీ. మేము ఆ పరిధిలోనే నివసిస్తాం ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో. కాబట్టి ఇవాళ భరత్ గారు ప్రభుత్వం కుప్పగూలిపోయి తన సీటు తాను కాపాడుకునే ప్రయత్నంలో ఉంటే ప్రభుత్వం ప్రజలకు ఏమన్నా డెలివరీ చేయగలుగుతుందా మీరు చెప్పండి. సో ఇది కంప్లీట్ ఫెయిల్యూర్ ప్రభుత్వంగా ముందుకు పోతా ఉంది. ఇక్కడ వ్యక్తిగతం వచ్చినప్పుడు సరే ఈజ్ కేపబులా నాన్ కేపబులా అన్నప్పుడు నాకున్న పరిచయం వరకు రాజగోపాల్ రెడ్డి గారు కేపబుల్లే. కానీ వారు ఏ రకంగా హామీ ఇచ్చినారు, ఎట్లా ఇచ్చినారు, ఈ కుటుంబాల ఈ కాంగ్రెస్ అంటేనే కుటుంబాల లొల్లి ఉంటది, బీఆర్ఎస్ అంటే కుటుంబాల లొల్లి ఉంటది. ఈడ ప్రజలు కాదు వాళ్ళ కుటుంబం, ప్రజలతో ప్రజలే నా కుటుంబము వసుదైక కుటుంబం అని మాట్లాడరండి వీళ్ళు. సో అందుకనే ఇవాళ బీజేపీ పార్టీ వైపు ప్రజలు అనేక ఏ ఎన్నిక వచ్చినా మా వైపు ఎందుకు చూస్తా ఉన్నారు? ఈ 2 పార్టీలు కుటుంబ పాలన మీద విసిగెత్తే ఈ రకంగా మా వైపు చూస్తున్నారు. మీరు చెప్పినారు ఇంతకుముందు ఉదాహరణ నల్గొండలోనే ఇప్పుడు ఒక నాయకుడి యొక్క 2 కొడుకులు, ఒక ఆయన ఎంపీ ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకొక దాంట్లో ఒక వైఫ్ ఎమ్మెల్యే అండ్ హస్బెండ్ ఆయన మంత్రి. సో ఈ రకంగా ఇప్పుడు 2 అన్నదమ్ములు ఎమ్మెల్యేలు. సో ఒక జిల్లాలో మొత్తం 2-3 కుటుంబాల పరిపాలన. ఇది చిన్నపాటి రాజుల పరిపాలన లాగానే అయిపోయింది. ఇంకా రాజుల కాలం నడుస్తా ఉంది ఇంత డెమోక్రటిక్ కంట్రీలో. సో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమవుతుంది అంటే నేషనల్ లో మరి ప్రియాంక గాంధీ గారికి ఒక సీటు అక్కడ లేకపోయినా మళ్ళా వయనాడులో కేరళకు పంపించి ఆయన సీటు రాహుల్ గాంధీది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఆపదలో ఆదుకున్నారు అక్కడ వాళ్ళు, అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు. మరి అదే కాంగ్రెస్ కార్యకర్తలకు ఆపదలు నన్ను ఆదుకున్నారని దానిలో మెరుగైనటువంటి మెరిటోరియల్ క్యాండిడేట్ కి ఇచ్చినారా? ఇయ్యలే. అన్న అక్కడ పోగానే మళ్ళా చెల్లని తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. సో ఆ రకంగా అంతకుముందు కూడా కవిత గారు ఓడిపోయినప్పుడు నిజామాబాద్ లో తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేసినారు, తర్వాత ఇది చేసినారు. సో ఆ రకంగా అనేక ఈ కుటుంబ పార్టీలలో ఈ రకమైనటువంటి అలజడులు, దీనివల్ల ప్రజాపాలన కుంటుబడిపోతుంది అనేది నా యొక్క ఒపీనియన్ భరత్ గారు. ఇది చాలా తీవ్రమైన సమస్య. మనం ఆషామాషిగా తీసుకుంటాం ఏదో ఇంటర్నల్ గొడవలు అవి ఇవన్నీ కాదు. ఇది ప్రజల మీద, ప్రజలకు ఇచ్చిన హామీల మీద లేకపోతే పరిపాలన మీద దృష్టి మొత్తం పోయి వీటి మీదనే అవుతుంది. మీడియా కూడా వీటి వెనకాల పడతాం. మనం పడినప్పుడు ఏమవుతుందంటే ప్రజా సమస్యలు సప్పగా అయిపోతాయి. ఇప్పుడు నేను డెవలప్మెంట్ గురించి మాట్లాడినా అనుకో, అక్కడ రోడ్లు లేదు, హైదరాబాద్ వర్షం పడితే మునిగిపోతుంది, రేపు దోమలు వస్తాయి, రేపు ఇది లేదు అది లేదు అంటే ఈ సమస్యలు ఎవరు వినరు ఇక. సో ఇది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ యొక్క నేను అనుకుంటా ఇది కావాలనే ఇట్లా పెట్టుకుంటారేమో, కావాలనే ఇట్లా గొడవలు సృష్టించుకుంటారేమో, వాళ్ళే సృష్టించుకొని ఆ సుడిగుండంలో మనం పడేటట్టు చేస్తారు తప్ప ఇది నిజంగా ప్రజల్ని సుడిగుండం నుండి బయటికి పడేసేటటువంటి చర్యలు కావు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, క్షుద్ర పూజల మీద మాట్లాడుతున్నారు. భరత్ గారు ఇది ఎంత ఇదండి. ఇవాళ తెలంగాణలో హైటెక్ యుగంలో ఇవాళ మనకు స్పేస్ రూట్ నుంచి రాకెట్ మన చిన్న పిల్లలు యువకులు ఇవాళ తెలంగాణ యువకులు పంపించినారు స్కై రూట్ నుండి. ఈ దశలో ఇంకా క్షుద్ర పూజలు ఉంటాయి, చేతబడులు ఉంటాయి అని ప్రజాధనంతో ఒకవైపు చాటింపులు ఇస్తాం మనం, ఉండయి అని చెప్పి అవేర్నెస్ క్యాంప్స్ పెడతాం. మళ్ళీ వీళ్ళే ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతిపక్ష నాయకుడి స్థాయిలో, ప్రతిపక్ష నాయకుడు అంటే ఆయన కాదు, మన కేటీఆర్ లాంటి స్థాయిలో క్షుద్ర పూజల గురించి మాట్లాడతారు. రేపు అసెంబ్లీలో నేను అనుకుంటా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ లెమన్ అండ్ స్పూన్ గేమ్ ఉండేది చిన్నపిల్లలది, ఇవాళ లెమన్ అండ్ మిర్చి గేమ్ ఆడుతున్నారు వీళ్ళిద్దరు. అంటే నిమ్మకాయలు మిర్చీలు పట్టుకొని తిరుగుతారు చూడండి, ఏదో చేతబడులకు చిహ్నంగా ఇది చేస్తా ఉంటారు. సో ఆ రకంగా తయారైపోయింది వీళ్ళది ఎమ్మెల్యేల ఆట, చిన్నపిల్లల ఆట అయిపోయింది. సో గంభీర తెలంగాణలో నిజంగా మీలాంటి వాళ్ళు జూలు విధించాల్సిందే. నేను అంటాను భరత్ గారు, ఈ మీరు కూడా జర్నలిస్ట్ గా నిజంగా కూడా తెలంగాణలో రాజకీయ పరిణామాలు కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా జరగడం, వీటి మీద గంభీరంగా తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు కుంటుబడి మీరు ప్రతి సమస్యను తీసుకుంటున్నారు. ఎంత హైలైట్ ప్రభుత్వానికి అసలు నేను అంటాను రేవంత్ రెడ్డి గారు, అసలు ఈ జీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తే సరిపోతుంది. ఆయన ప్రభుత్వం మీద ఏమేమి డిబేట్స్ అవుతున్నాయో మీరు తీసుకొచ్చినారో సమస్యల మీద, మీరు తీసుకొచ్చిన ప్రతి సమస్య మీద ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. ఏది మంచి టెక్నికల్ గా కావచ్చు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ కావచ్చు,
చర్చ జరిగింది. వీటిని ప్రభుత్వం కనుక తీసుకొని ఈ చర్చల సారాంశాన్ని సద్విమర్శగా తీసుకొని వాళ్ళు కొన్ని పనులు చేస్తేనన్నా తెలంగాణ బాగుపడుతుందేమో. అయిపోయినాయి సార్, వీళ్ళకు నూకలు చెల్లినాయి. ఎప్పుడో ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో డమేల్మని పడిపోతుంది. మరి ఏమవుతుందో తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో స్థిర పరిపాలన వస్తుంది అనుకున్నాం కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పట్టు కోల్పోయినట్టే ఉంది. ఇవాళ ఇంకొకటి మీ దృష్టికి తెస్తా, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎక్కడ ఉంటారు అంటే కోర్టులో హైకోర్టుకు పోయినప్పుడు పావురాలు ఉండేదండి బిల్డింగ్ నిండా ఎక్కడికక్కడ గూళ్ళు కట్టుకొని. ఇప్పుడు మాకు ఐఏఎస్ ఐపీఎస్ లు గూడు కట్టుకొని ఉన్నట్టుగా ఉన్నారు. ఆడ పోయి మరి ఏం చేస్తున్నారంటే క్షమాపణల అఫిడవిట్లు, సంతకాలు, ఫైళ్ల మీద ఇంతకుముందు కలెక్టర్లు అయిపోయేది ప్రిన్సిపల్ సెక్రటరీలు సిఎస్లు సంతకాలు పెడితే జీవోలు వచ్చేది, ప్రజోపకరమైనటువంటి జీవోలు. ఇప్పుడు సంతకాలు దేని మీద పెడుతున్నారంటే అబద్ధాలు చెప్తూ ఆ కోర్టు అక్షంతలు వేస్తే క్షమించమని అఫిడవిట్లు రాయాల్సిన బిజీలో ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ లు. ఈ ఎక్కడ పరిపాలన ఉండే చెప్పండి మీరు. ఇలా ఎంతమంది ఐఏఎస్ లని తిడుతూ జైళ్ల పాలయ్యేటట్టు సిచ్యువేషన్ వచ్చింది. ఐఏఎస్ ఐపీఎస్ లు కూడా ఆలోచించుకోవాలి ఈ విషయంలో. సో నేను శివప్రసాద్ గారు, శివప్రసాద్ పటేల్ గారు, గుడ్ ఈవినింగ్ భరత్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి తాడూరు శ్రీనివాస్ గారికి, జీ తెలుగు ప్రేక్షకులు. వాస్తవానికి ఇది కొత్తగా రాజగోపాల్ రెడ్డి గారు కొత్తగా మాట్లాడుతున్నటువంటి విషయాలు కాదు. చాలా మంది ఎమ్మెల్యేలు ఈ రేవంత్ రెడ్డి గారి పాలన మీద, మంత్రుల పనితీరు మీద చాలా సందర్భాల్లో ఒక 10 మంది ఎమ్మెల్యేలు గతంలో మనం చూసుకుంటే అధికారంలోకి వచ్చిన సంవత్సరం కన్నా ముందే 10 మంది ఎమ్మెల్యేలు కలిసి అనిరుద్ధ్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంత్రి 30% కమిషన్లు ఇవ్వందే ఫైళ్లు మూవ్మెంట్ చేస్తలేడు అని చెప్పేసి వాళ్ళు ఒకసారి ఒక హోటల్లో, ప్రైవేట్ హోటల్లో కలుసుకొని మాట్లాడినటువంటి విషయం. అది కాంగ్రెస్ హైకమాండ్ వరకు ఆ విషయం వెళ్ళింది. అదేవిధంగా గతంలో పథకాల విషయంలో కూడా ఇదే రాజగోపాల్ రెడ్డి గారు మేము ఏమి ఇస్తలేము, పెన్షన్లు పెంచలేము, మేము రైతు బంధు కూడా ఒక విడత ఎగ్గొట్టినామని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి విషయాలు మనం చూస్తాం. ఒక్కసారి శివప్రసాద్ గారు, సారీ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మల్లు రవి గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్కారం. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఒక అష్యూరెన్స్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి, ఆయన మంత్రి పదవి ఇస్తా అని, కానీ నెరవేర్చట్లేదు. బట్ మీ పార్టీకి నష్టం జరుగుతుంది కదా దానివల్ల. ఇప్పుడు ఆయన సముదాయించే ప్రయత్నం ఎందుకు ఎవరు చేయట్లేదు? తెలుసుకుంటాను నేను. పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ ఉన్నారు కదా, మీనాక్షి నరసింహన్ గారు సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తారు. ఏమవుతుందో మరి. పార్లమెంట్ నుంచి రాత్రి వచ్చాను. ఆ ఇష్యూ ఎవరితో మాట్లాడితే సాల్వ్ అవుతుందో నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, మీరు గతంలో మాట్లాడినప్పుడు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మీరు రెస్పాండ్ అయ్యారు. గతంలో కూడా ఒకసారి 1-2 సందర్భాల్లో మాట్లాడినప్పుడు. సో అంటే అప్పుడు మీరు ఏం చెప్పారు? రాజగోపాల్ రెడ్డి గారు లేకపోతే పిసిసి చీఫ్ గారిని లేకపోతే రేవంత్ రెడ్డి గారిని వచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి ఆ సమయంలో? అప్పుడేం మాట్లాడలేదమ్మా. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక జనరల్ సబ్జెక్ట్ లాగా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చేయగలిగింది ఏంటో చెప్పాను. ఇదంతా లొల్లెందుకన్నా మీరు మంత్రి అయిపోయి తర్వాత ఎమ్మెల్సీ కండి. అర్థమైంది కదా అన్నా, తాడూరు సీనాన్ని మాట్లాడుతున్నా. ఇది అంతేందుకు, మీరే మంత్రి అయిపోండి. ఒక ఖాళీ ఉన్నాయి కదా, 3 శాఖలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర. ఓకే మల్లురావు గారు, ఒకటి ఇప్పుడు మీరు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి వేరే నేతల్ని పిలిచినప్పుడు ఏంటంటే మీ దగ్గర క్వశ్చన్ అడుగుతారు ఏంటంటే అందరి పట్ల క్రమశిక్షణ కమిటీ ఒకటే వైఖరి అనుసరించట్లేదు అని చెప్పి. పెద్ద నేతలు మాట్లాడితే ఏమన్నారు, చిన్న నేతలు మాట్లాడితే వాళ్ళకు షోకాజ్ ఇస్తారు, వాళ్ళని సస్పెండ్ చేస్తారు లేకపోతే అని చెప్పి అన్నప్పుడు ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ గుర్తుకు తీసుకొస్తారు. రాజగోపాల్ రెడ్డి అంటే మరి ఏం మాట్లాడట్లేదు, మమ్మల్ని మాత్రం ఎందుకు అంటారని. ఎస్ మల్రావి గారు ఉన్నారా లైన్ లో, ఫోన్ లైన్ లో? చెప్పలేకపోతే సార్ ఉన్నారా మల్రావి గారు? బహుశా ఫోన్ లైన్ కట్ అయినట్టుంది మల్లురావు గారిది. కట్టువైన కాంగ్రెస్ నాయకుడు కాదు.
లేదంటే అన్నకి అంటే మధురాయ్ గారు చాలా డిఫికల్ట్ జాబ్. తాడు శ్రీనివాస్ గారు, సుబ్రత్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అంటే చాలా ఎక్కువ పని ఉంటుంది. మిగతా పార్టీలో పెద్ద పని ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఇండిసిప్లిన్ చాలా ఎక్కువ. ఏమంటారు, పంచాయతీ సర్పంచ్ నుంచి మొదలు పెడితే పై వరకు రోజు ఎవరు కనీసం వారానికి ఒక్కళ్ళకైనా షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది, అంతే కదా? అంతే. ఇప్పుడు మన షబ్బీర్ అలీకి కూడా అలాంటి సీనియర్ నేత కూడా ఇవ్వాల్సి వచ్చింది కదా. అంతకుముందు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సునీతారావుకి ఇచ్చారు. అంటే అదేవిధంగా కొండా సురేఖ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళికి ఇచ్చారు. సో చాలా హై ప్రొఫైల్ వ్యక్తులకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే వాళ్ళు కూడా బయటకు వచ్చి కామెంట్ చేస్తూ ఉంటారు. ఎస్ శివప్రసాద్ పటేల్ గారు, ఎస్ చెప్పండి. సరే, ఇవన్నీ పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డి మధ్య కేటీఆర్ ను కలిశారు అని చెప్పి చాలా వార్తలు వచ్చాయి. సార్ ఇప్పుడు పొద్దున్న లేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆఖరికి స్పోక్స్ మెన్ కావచ్చు, పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ మీద ఏడవడం తప్ప వాళ్ళకి ఈ రోజు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టినరు. 5 సంవత్సరాలు వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీలను అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ డిక్లరేషన్లు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో రైతాంగం ఈ రోజు ఎరువులకు ఇబ్బంది పడుతున్నారు. వారికి సకాలంలో ఎరువులు అందే విధంగా, యూరియా అందే విధంగా ఆ రకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. వాళ్లకు ఇస్తామన్నటువంటి పోస్టులు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేరు. అదే విధంగా మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 ఇవ్వలేరు. నిన్న కళ్యాణ్ లక్ష్మి పథకాన్నే మొత్తం కూడా నిలుపుదల చేసే విధంగా ప్రభుత్వమే ఇండైరెక్ట్ గా కోట్లలో కౌంటర్ వేయకుండా ఆ పథకాన్ని ఆపివేసే విధంగా, అంటే కేసీఆర్ లక్షిస్తే 1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ఆ లక్షకే మంగళం పాడేటటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. ఈ రోజు మీరు ఎక్కడ చూసినా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విషయమే కాదు. నేను తాండూరులో తిరుగుతున్నప్పుడు, వికారాబాద్ లో తిరుగుతున్నప్పుడు సామాన్య అంటే 10 సంవత్సరాలు ఆ రోజు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ జెండా మోసినటువంటి కరుడుగట్టినటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా ఈరోజు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. విషయం ఏంటంటే వాస్తవానికి వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఈరోజు మొత్తం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారనేది ఒరిజినల్ కాంగ్రెస్ అంతా కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి నేను చెప్పడం కాదు, నిన్న రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు. చాలా మంది కూడా అదే వర్షన్ ని అందరు కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు ఇలాంటి అసంతృప్తులు ఇవన్నీ కూడా బయటకు వస్తుంటాయి. ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫెయిల్ అయినరు, పార్టీ పరంగా ఫెయిల్ అయినరు, ఎమ్మెల్యేలను సాటిస్ఫై చేసే పరిస్థితి లేదు. ఈ రోజు ఎక్కడ నిధులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే జంపింగ్ అయినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారే స్వయానా చెప్పిండు, ఈ రోజు ఎవరిని మాట్లాడినా రెస్పాండ్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు, ఏ మంత్రులు ఫోన్ లేపేటటువంటి పరిస్థితి లేదు, ముఖ్యమంత్రి కూడా చెప్పిన మాటలకు విలువ లేదని చెప్పేసి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు ప్రభుత్వం మొత్తం కూడా మేము ఏ రకంగా ఫెయిల్ అవుతుంది అనే దానికి ఇది నిదర్శనం మాత్రమే. ఈ రోజు అదే విధంగా ఒకవేళ స్ట్రాంగ్ ప్రభుత్వం ఉండి ప్రజల్లో ఆదరణ పొంది ఉన్నప్పుడు 100% ఇట్లాంటి మాటలు మాట్లాడారు ఎవరు కూడా. అదే పార్టీకి చెంది అధికారంలో ఉండి ఈ రోజు ముఖ్యమంత్రి ఉండి కూడా అధికారంలో ఉన్నటువంటి మీరు అసలు విషయం చెప్పట్లేదు. రాజగోపాల్ రెడ్డి కేటీఆర్ కలిశారు అని అన్నారు, అది చెప్పకుండా మీరు అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నది భరత్ జర్నలిస్ట్ కేటీఆర్ గారిని కలిసి చాలా ఆయన కొన్ని కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా కామెంట్ చేసి ఈ మధ్య లేట్లేదు మంచిగా. యాదగిరిగుట్ట కేసీఆర్ పుణ్యం యాదగిరిగుట్ట అని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. డెఫినెట్ గా కదా, అది మీరు కూడా చెప్పారా? ఇప్పుడు యాదగిరిగుట్ట కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పారు కదా ఆయన. నేను చెప్తా, నేను 100 సార్లు చెప్తా, నేను 100-200 సార్లు చెప్తా. ప్రభుత్వ నిధులతో యాదాద్రి టెంపుల్ 1300 కోట్లతో కట్టడం అన్నది దేశంలో బహుశా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది ఒకటే కాదు, హిందూ సమయం చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా అని పెట్టారు, జోగులాంబ గద్వాల జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా అని పెట్టారు, రాజన్న సిరిసిల్ల జిల్లా అని జిల్లాలకు దేవుళ్ళ పేర్లు పెట్టారు.
చాలా చేశారని చెప్తారా. మేడిగడ్డలో లక్ష్మీ బ్యారేజ్, గాయత్రి బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్ ఇవన్నీ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే అయుత చండి యాగం చేశారు, అన్ని చేశారు. కానీ ఒక్కటే మాటతో గాలి తీసుకున్నారు హిందుగాళ్ళు బొందుగాళ్ళు. ఇవన్నీ చేసి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనకపోతే బాగుండేది. గొప్ప గారు ఆ రోజు అన్న విషయంలో కూడా ఈ రోజు దేశమంతా ఏమంటుందో కేసీఆర్ గారు ముందే పసిగట్టి ముందే మాట్లాడాడు. ప్రజలు ఈ రోజు నాయకునిగా ఒక విషయం ఉన్నటువంటి నాయకుగా. సరే ఒకసారి శరత్ గారు వెర్షన్ తీసుకుందాం. శరత్ గారు నా వర్షన్ కంప్లీట్ కానీ సార్ బ్రేక్ చేస్తున్నారు. అసలు విషయం చెప్పట్లేదు మీతో. ఈ రోజు ప్రజలంతా ఈ రోజు అసలు విషయం ఏంది? ఈ రోజు విషయము ఆయన కలిసిండా లేదన్నది రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాలి, నేను గారు చెప్పాల్సింది. విషయం ఏంటంటే నిన్న నేను చూసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి దాంట్లో బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కూడా మాట్లాడాడు రాజగోపాల్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు విషయం ఏంటంటే ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయింది. దాంట్లో ఎలాంటి సంక్షేమం ఎవ్వరికి లేదు, ప్రజలకు లేదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అనేటోళ్ళు గ్రాస్ రూట్ లో పనిచేసేటటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఇలాంటి పదవి అంటే అధికారాన్ని అనుభవిస్తలేడు, అంటే పదవిలో ఉన్నా గానీ ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఫలాలను అనుభవిస్తలేనటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రజలతో ఉన్నాడు. కాబట్టి ప్రజల బాధలు తెలుస్తున్నాయి. ఈ రోజు రైతు బంధు వేయకపోతే రైతులందరూ కూడా అడిగితే ఆయన చెప్పిండు, అవును మేము ఎగ్గొట్టినాం, ఒక విడత ఎగ్గొట్టినాం రైతులకు అని చెప్పిండు. ఇట్లనే అందరు కూడా ఈ రోజు 1,00,000 రూపాయలు మేము మంజూరు చేయలేకపోతున్నామని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. ఇట్లా అందరు ఎమ్మెల్యేలు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి ఉంది. దానికి పూర్తి స్థాయిలో నాయకత్వ వైఫల్యం, 100% కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యం ఉంది. అదే విధంగా ప్రభుత్వ వైఫల్యం అంతకన్నా ఎక్కువ ఉంది. ప్రభుత్వంలో ఈరోజు ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి ఎవరి దారిని వాళ్ళు చూసుకునేటటువంటి ప్రయత్నం రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు అందరు కూడా చేసేటటువంటి ప్రయత్నం ఉంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. మాకు ఎవరి కాంగ్రెస్ ఇండైరెక్ట్ అవసరమే లేదు. శరత్ గారు చెప్పండి సార్. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ఫాలో అయ్యారా నిన్న ఇవాళ? చూసాను. మళ్ళీ మహేష్ గౌడ్ చిట్ చాట్ కూడా చూశారు కదా? చూసాను. ప్రెడిక్ట్ చేయండి, రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి వస్తుందా రాదా, లేదా ఇప్పుడు ఆయన వేరే పార్టీ పెడతాడా, కాంగ్రెస్ లోనే కంటిన్యూ అవుతాడా, వచ్చే ఎలక్షన్ లో ఎట్లా ఉండబోతుంది రాజగోపాల్ రెడ్డి మూవ్? సరే ఎట్లా లేదు సార్, ఆయనకి గాని తర్వాత మల్రెడ్డి రంగారెడ్డికి గాని ప్రేమ్ సాగర్ రావుకి గాని ఈ ముగ్గురికి మంత్రి పదవి రాస్తారు. కావాలంటే స్టాంప్ కాగితం రాసిమంటే రాస్తా. ఇక రెండోది రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వానికి సంబంధించి ఒక అంటే నా అభిప్రాయం చెప్పదలుచుకుంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఏది చేత కాదు సార్. ఒట్టిగా ఏదైనా ఆడప ముఖ్యమంత్రులను బ్లాక్మెయిల్ చేయడము, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు జరపడం, ఇట్లాంటి రాజకీయాలు చేస్తాడు. తర్వాత ఏ మాత్రం సహనం లేని వ్యక్తి. తర్వాత అధిష్టాన వర్గం ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండేవాడే రాజకీయాలలో షైన్ అవుతాడు సార్. అంతేగాని కేవలం పబ్లిక్ ను చూడంగానే పూనకం వచ్చేసేసి చేసేటువంటి వాళ్ళ వల్ల ఒరిగేది ఏముండదు. ఏ పార్టీకి కూడా వీళ్ళు ఎసెట్ కారు. కాంగ్రెస్ లో బీజేపీలో ఉంటూ అమిత్ షా దగ్గరికి పోయి మీ పార్టీ ఏం చేయట్లేదు, మీ రాష్ట్ర శాఖ వృధా వేస్ట్, మీ వల్ల ఊది కాదు తీరలేదు అది ఇది అని మాట్లాడితే అమిత్ షా మన పార్టీలో ఇవ్వాల్సిన అవసరం లేదు అని అన్నాడు. అంటే ఢిల్లీలో కొంతమంది మిత్రులతో మాట్లాడితే వ్యవహారం. రెండు అంటే అసలు రాజగోపాల్ రెడ్డి వల్ల ఊదుగాలదు పీరలేదు, ఆయన ఏం చేయలేడు. అంటే రాజకీయాలలో మనకు మ్యాకవెల్లి ఒక విషయం చెప్తాడు, ఏమని, లైక్ అ ఫాక్స్ యూ మస్ట్ డిటెక్ట్ అంటాడు. అంటే భూమిలో ఇప్పుడు జనరల్ గా చలి ప్రాంతాలలో మంచు లోపల దాక్కున్న జంతువులను ఫాక్స్ ఏం చేస్తాడంటే ఇట్లా కొట్టి బయటికి అట్లా ఫాక్స్ లాగా బయటికి తీయాలన్నాడు. లైక్ ఎ లయన్ యూ షుడ్ అటాక్ అన్నారు. అట్లాంటి వాడే రాజకీయాలకు పనికొస్తాడు. ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. తర్వాత నాయకత్వపు లక్షణం అంటే నలుగురిని జమకొని వ్యవహారాలు ఉంటాయి. ఒకవేళ నిజంగా ఆయన జెన్జీ లాగానో లేకపోతే మద్రాస్ లో లాగా తమిళనాడులో లాగా నేను చేస్తానంటే దానికి ఎంత పెద్ద వ్యూహం అవసరం, ఎంత మందిని ఆయన చర్చించాల్సి వస్తుంది, ఎంత డిస్కషన్స్ చేయాల్సి వస్తుంది. అది ఏదైనా కనపడదా? అడపదడప ఈ రకమైన అలజడులే తప్ప. తర్వాత రెండోది, ఒకవేళ మనలో నిజంగానే ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పరచాలనుకునేవాడు ప్రతిపక్షాల గురించి ఇంకా మాట్లాడద్దిగా.
తాను బీఆర్ఎస్ గురించి కానీ, కేసీఆర్ గురించి కానీ, భారతీయ జనతా పార్టీ గురించి కానీ మాట్లాడదు. ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల ఇక్కట్ల గురించి మాట్లాడాలి. నేను చెప్పిన కేసీఆర్ ను బొందబెడతా అన్నాం, బొందబెట్టాం, నా కోసమనే ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు, ఇవన్నీ అంత చిల్లర మాట. సపోజ్ ఒకవేళ అధికారంలో ఉన్నప్పుడే కేసీఆర్ కనుక ఇవాళ ఎట్లయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఆఫర్ సవితా ఇంద్రారెడ్డి మిగతా వాళ్ళందరూ వచ్చి చేరినట్టుగా రాజగోపాల్ రెడ్డిని పిలిచి నేను హోమ్ మినిస్టర్ చేస్తా, నేను అగ్రికల్చర్ మినిస్టర్, నేను ఇండస్ట్రీ మినిస్టర్ చేస్తా అంటే నిమిషాల్లో జంప్ అయి ఉండేవాడు. ఇవన్నీ ఉత్తయ్యే. వీళ్ళ మాటలని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, మనం గ్రౌండ్ రియాలిటీలో చూస్తే ఈ రోజున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డిని కొట్టే మనగాడు ఎవడు కాంగ్రెస్ లో లేడు సార్. కాంగ్రెస్ లో అన్ని ఉత్త ఖాళీ సీసాలున్నాయి, వీటిలో దేంట్లో కూడా కంటెంట్ లేదు. వీళ్ళ వల్ల కాదు, వీళ్ళని పార్టీ అధిష్టాన వర్గం కూడా సీరియస్ తీసుకోవట్లేదు. రెండోది ఏంటంటే ప్రతి విషయాలను కేసీ వేణుగోపాల్ అబ్జర్వ్ చేస్తుంటాడు. అంటే పార్టీకి విధేయుడా కాదా అనేది కాంగ్రెస్ లో కొలమానం. సరే, వాళ్ళ సమర్థత అసమర్థతలతో అటుంచినా చాలా సార్లు నేను అంటే గతంలో మేము ఈనాడు రిపోర్టర్ గా ఉన్నప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి గారితో చాలా సార్లు మాట్లాడేవాడిని. అయితే చెన్నారెడ్డి గారు ఒక విషయం చెప్పాడు, పార్టీకి విధేయత ఉంటూ వ్యక్తిత్వాన్ని కాపాడుకునేవాడికి కాంగ్రెస్ పార్టీలో పదవుల కొరత లేదు, క్షణాలకి ఒక పదవి వస్తుంది. కానీ వ్యక్తిత్వం కాపాడుకోకపోయినా, విధేయత లేకపోయినా, ఈ రెండిట్లలో ఏది కొరవడినా గానీ పార్టీ పట్టించుకోదు అని. ఇప్పుడు ఇతను వ్యక్తిత్వాన్ని కాపాడుకోలేకపోతున్నాడు. అతను ఏదో ఒక లక్ష్యం వైపు ప్రయాణించాలి కదా. ఎస్, కాంగ్రెస్ వల్ల ఈనాడు దుష్పరిణామాలు ఉన్నాయి. ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది. రైతులకు అన్యాయం జరిగింది, కార్మికులకు అన్యాయం జరిగింది, విద్యార్థులకు అన్యాయం జరిగింది, నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఇచ్చిన వాగ్దానాలు ఏవి సంపూర్తి చేయట్లేదు. ఇవన్నీ ఒక మూమెంట్ డెవలప్ చేయడానికి పనికి వచ్చేటువంటి పరికరాలు, పనిముట్లు. వీటిలో దేన్ని వాడుకున్న సందర్భం లేదు కదా. పోనీ నిరుద్యోగులు అంత అల్లరి చేసినప్పుడు పోయినాడా, అక్కడికి పోయి మాట్లాడినాడా? గతంలో మా పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి మీకు ఇన్ని రకాల వాగ్దానాలు చేసినారు, కానీ మా పార్టీ ముఖ్యమంత్రి అట్లాంటివి ఏవి చేయట్లేదు, ఓకే నో ప్రాబ్లం, వి ఆల్ టుగెదర్ డూ సంథింగ్ అని అన్నాడా? పోనీ బీసీల తరఫున ఏనాడైనా మాట్లాడినాడా? ఎస్సీల తరఫున ఏనాడైనా మాట నాకు మంత్రి పదవి, నాకు మంత్రివి, నాకు అధిష్టాన వర్గం ఇస్తా అన్నది ఎట్లేదు, ఇస్తా అన్నది ఎట్లేదు. చిన్న పోరగాడు మోసం చేసింది కదా మరి హైకమాండ్ పాపం. సరే, మోసం అంటే రాజకీయాల్లో స్వార్థం లేని రాజకీయ నాయకులు ఎవరున్నారు? సార్ మీకు ఒక విషయం చెప్పాలి, రాజకీయాల్లో నాకు పదవి లేకుండా చేద్దాం అనుకునే వాళ్ళు రాజకీయాల్లో రావడమే పదవి గురించే. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత మందికి పదవులు ఇవ్వగలదు, ఎంత మందికి ఉన్నత కులాల వాళ్ళకి ఇవ్వగలదు? వాళ్ళ సొంత అన్ననే ఆయనకు ద్రోహం చేసినప్పుడు ఆయన ఏం చేశారు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, రేవంత్ రెడ్డి తనకంటే సమర్థుడిని, తనకంటే పర్సనాలిటీ ఒడుగు ఉన్నవాడిని, తనకంటే చక్కగా మాట్లాడే వ్యక్తిని సహించగలడా, భరించగలడా? రేవంత్ రెడ్డికి ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అట్లాంటిది. ఆయన ఎవరిని భరించాలి. ఇప్పుడు మీరు కనుక రేవంత్ రెడ్డి ప్యాటర్న్ ఆఫ్ అటాక్ చూస్తే తనకంటే మేల్మిగా ఉన్న వాళ్ళని ఎప్పుడు అటాక్ చేస్తూనే ఉంటాడు. అంటే తనకంటే రాజకీయాలలో ఏదైనా రేపు సాధిస్తారేమో, ఏదైనా చేయగలిగిన సత్తా సామర్థ్యం వీళ్ళలో ఉంది అంటే వాళ్ళని అటాక్ చేస్తాడు. ఇప్పుడు కేటీఆర్ ని అటాక్ చేసినా, లేదా హరీష్ రావుని అటాక్ చేసినా, ఇంకెవరినైనా అటాక్ చేసినా అతను మౌనంగా ఉండే వాళ్ళను, లేదా ఈయన వల్ల నాకేం ప్రమాదం లేదు అనుకునే వాళ్ళ గురించి అస్సలు జోలికి పోడు. ఇది అసమర్థుల యొక్క మనస్తత్వం అని రాజకీయాలలో చెప్తారంట. పొలిటికల్ సైకాలజీలో ఏం చెప్తారంటే, ఎన్ ఇన్ఎఫిషియెంట్ విల్ ఆల్వేస్ ట్రై టు అటాక్ ఎన్ ఎఫిషియెంట్ పాలిటిషియన్. అది అంతే, అది రాజకీయాల యొక్క ఆలోచన సరళి ఉంటది అనమాట. ఇప్పుడు కేటీఆర్ ని పదే పదే అశ్లీలమైనటువంటి భాషలో వాడము, మాట్లాడము, ఏదో క్షుద్ర పూజలు చేసి వచ్చినాడని హరీష్ రావు గురించి మాట్లాడడం, ఇవన్నీ దేనికి సంకేతాలంటే వాళ్ళ నుంచి ఈ సీజ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫియర్, సమ్ కైండ్ ఆఫ్ ఎ థ్రెట్ టు హిస్ పొజిషన్. అని రేపు ఎన్నడైనా వీళ్ళ వల్లనే రాజకీయాలలో నాకు కొంత గడ్డు కాలం వచ్చే పరిస్థితి ఉంది అనేటువంటి భావన ఉంటది. కాబట్టి అట్లనే చేస్తాడు. అదే రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు, మాట్లాడు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి అంటే సొంత పార్టీ కదా, సొంత పార్టీ వాళ్ళతో మాట్లాడు. సార్, సొంత పార్టీ అయినా మంత్రులను తిట్టిన సందర్భాలని అట్లా ఏం లేదు. కేబినెట్ మీటింగ్ లో కొంతమంది మంత్రుల్ని చాలా నిర్దాక్షిణ్యంగా మాట్లాడి ఇవాళ కేబినెట్ మీటింగ్ లో మాట్లాడారట. ఇవాళ కేబినెట్ మీటింగ్ లో మనం బిల్లులు క్లియర్ చేసాం, అయినా సరే రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడని చెప్పి మాట్లాడే చూడండి. అది కేవలం లీకులు మాత్రమే, సింపథెటిక్ రాజకీయాలు మాత్రమే. రాజగోపాల్ రెడ్డి అసంతృప్తివాది. ఆయన ఈజ్ ఎ స్క్వేర్ పెగ్ ఇన్ ఎ రౌండ్ హోల్. ఆయన ఎక్కడ అడ్జస్ట్ కాడు, ఏం చేసినా ఏం చేయలేవు. ఒక ఇంట్లో ఎంతమందికి ఇస్తాం, నేను వాళ్ళ అన్ననే ఆయనకు అడ్డు, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుతాడు. ఆయన నన్ను అడిగి ఆయన ఏం ఎగ్జాంపుల్ చూపిస్తారంటే నాకు హామీ ఇచ్చారు, వివేక్ వెంకటస్వామికి ఇచ్చారు,
కానీ అక్కడ ఆయనకేమో ఇచ్చారు, నాకేమో ఇవ్వలేదు. ఇద్దరం ఒకటే రోజు జాయిన్ అయినాం పార్టీలో, మళ్ళా ఇద్దరం బీజేపీ అయినా ఇద్దరం జాయిన్ అయినాం సార్. మీకు వాస్తవాలు కొన్ని వాస్తవాలు మనం గ్రహించాల్సి వస్తుంది సార్. ఆర్థికంగా వివేక్ వెంకటస్వామి ఉన్నంత పరిపుష్టితో ఈనాడు రాజగోపాల్ రెడ్డి లేడు. రాజగోపాల్ రెడ్డి పుట్టడు అప్పులలో ఉండి అప్పుల ఊబిలో చిక్కుకొని చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే నాకు ఆయనకు తెలిసిన వాళ్ళు, ఆయన బంధువర్గంలో ఉన్న వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. ఆయన చాలా చాలా అప్పుల భారంలో ఉన్నాడు అనమాట. ఆయనకు గడ్డు పరిస్థితి అంటూ గడ్డు పరిస్థితి, అసహనము, అన్ని రకాలైనటువంటి. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఎవడు కూడా రాజకీయంగా ఒక దీక్షతో పనిచేసే వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడా? ఆయన అసహనంతో మాట్లాడుతున్నాడు, తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు అనేది చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. తర్వాత రెండోది, ఎంచుకున్న వేదిక కూడా కరెక్ట్ కాదు. ఆయన ఏమన్నాడు, ఏపూరు సోమన్న గురించి వారాలు మాట్లాడు. ఆ ఏపూరు సోమన్న కూడా పూటకో పార్టీ మార్చినాడు. ఆయన కూడా ఎక్కడ మంచి కళాకారుడు, చక్కని భావజాలం ఉంటది, మంచి పాటల రచయిత, నాకు చాలా మంచి మిత్రుడు. కానీ రాజకీయాలలో ఒక లక్ష్యం ఉండాలి, కొంత ఓపిక ఉండాలి, పార్టీతో నిబద్ధత ఉండాలి, పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండాలి. ఇవన్నీ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి సార్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వాలిటీస్ విచ్ మేక్ ఎ పర్సన్ మోర్. మీరు అన్నారు మరి ఎకనామికల్లీ వీక్ అని, అది క్రైటీరియానా కాంగ్రెస్ లో? ఎకనామికల్లీ వీక్ డెఫినెట్లీ పార్టీకి మీరు ఏం కాంట్రిబ్యూట్ చేస్తారనేదే క్రైటీరియా. ఇంకా లేకపోతే పెద్ద వీళ్ళు ఏదో గాంధీ మహాత్ములు లేకపోతే ఇంకేదో అని చెప్పి వీళ్ళకు పార్టీ టికెట్లు ఇస్తున్నారు, వీళ్ళకి మంత్రి పదవులు ఇస్తున్నారు, అట్లా కాదు కదా. పార్టీకి ఎవరు ఎక్కువ ఫండ్ ఇస్తే వాళ్ళకు మంత్రి పదవి, అంతేనా? న్యాచురల్లీ దే ఆర్ ఫర్ సేల్. ఇది అన్ని పార్టీలలో ఇవాళ రాజకీయాలు ఇట్లనే ఉన్నాయి. మనం చాలా మంది ఎక్కువ మాట్లాడుతున్నారు. మరి ఇట్లా అయితే ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ లాంటి వాళ్ళు, సుప్రత్ పటేల్ లాంటి వాళ్ళు ఎట్లా రాజకీయం చేయాలి పాపం? ఇట్లా అయితే వీళ్ళు వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లకే పరిమితం, అంతే. వాళ్ళు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు కాలేరు. మరి ఎట్లా అయితే కనుక ఫండ్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఆట న్యాయంలో ఉన్నారు, వీళ్ళు వేట న్యాయంలో లేరు. వీళ్ళు వేట న్యాయంలో ఉంటే వీళ్ళకి కావాల్సిన దాన్ని వేటాడి సాధించుకోవాలి. మీరు ఉన్నారు కదన్నా, మీరు అవుతలేరు మరి. చెప్పు, నాకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మన ప్యానెల్ లో ఇద్దరు ఉన్నవాళ్ళు పాపం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఇద్దరు బీసీలే, ఇద్దరు బీసీలే, ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్ చేశారు పాపం. ఒక్కసారి కూడా బీఫాన్ రాలేదు ఇద్దరికి. ఇద్దరు ఉద్యమకారులే, తెలంగాణ ఉద్యమకారులే. వాళ్ళిద్దరికి వాళ్ళ కమ్యూనిటీస్ లలో వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బంధువర్గంలో ఎంత గౌరవం ఉందో లేదో మనకు తెలియదు, కానీ మనకు సంబంధించినంత వరకు వాళ్ళిద్దరి పట్ల మనం సముచితమైన గౌరవంతో మాట్లాడతాం. వాళ్ళని తమ్ముళ్ళు అని భావిస్తాం, అన్న అని పలకరిస్తాం. అంటే మనకు కాదు కదా క్వశ్చన్. రాజకీయాలలో ఇప్పుడున్న పరిస్థితులలో ఒక పదవి సాధించాలా అంటే దానికి కొన్ని చాకచక్యం కావాలి, కొన్ని వ్యవహారాలు కావాలి. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఏదో కష్టపడి కొద్దిగా ముందుకు పోయినా గానీ వైకుంఠపాడిలో పెద్ద పాము మింగినట్టు మింగేస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థ అట్లాంటిది. ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా పటేల్ ఏ మేరకు ముందుకు పోగలడు చెప్పండి? ఇదన్నీ చాలా చాలా క్లిష్టతరమైన, చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేయాలి సార్. అసలే మన శ్రీనివాస్ గారు అడిగారు, మీరేది అవ్వట్లేదు కదా సార్ అని. చూస్తున్నాం పాలిటిక్స్ లో మిమ్మల్ని గొప్పగా. నా లక్ష్యమే అదైతే శ్రీనివాస్ గారు, నా లక్ష్యం అది అని నేను ఏర్పరచుకుంటే మాత్రం ఐ అష్యూర్ యూ ఐ హిట్ ఎవ్రీబడి. కాదన్నా, ఇప్పుడు విషయం ఇప్పుడు బలహీన వర్గాలలో ఒక గట్టిగా నేను నిలబడతా, నేను దేనికైనా సమర్థవంతంగా ఎదుర్కొంటా, కొంతకాలం కష్టాన్ని ఎదుర్కొంటా, కొంతకాలం రాజకీయంగా రిప్రెషన్ అయినా ఎదుర్కొంటా, బట్ లక్ష్య సాధన కోసం కృషి చేస్తా అనే ఒక నాయకుడిని ఇవ్వండి, మీరు చూడండి ఎట్లా మార్చాలో అట్లా మార్చగలవు. అట్లాంటి వాడు ఎవరు దొరకట్లేదు కదా. ఇప్పుడు అందరు ఎట్లున్నారంటే ఏ రోడ్డు కాపాట. ఇప్పుడు ఈ రేపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ వస్తే మంత్రి పదవి వస్తా అని ఎదురు చూసడానికి మీ ఈటల రాజేందర్ ఉన్నాడు, మీ వాళ్ళు ఉన్నారు. మీకు ఎన్ని అవకాశాలు ఉన్నా మీరు దాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు. అంతే తప్ప ఇవాళ రాష్ట్రంలో ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల మీద చేసిన ప్రజా ఉద్యమాలు ఏది చెప్పండి? ఒక్క చోట ఫలానా చోట మీరు రాజకీయంగా యు ఆర్ మీరు రిలవెంట్ గా ఉన్న సందర్భం లేదు కదా. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రజలు బాధపడుతున్నారు. ప్రజలు దిక్కులేని వాళ్ళుగా తయారంటాం. బలమైన ప్రతిపక్షము లేదు, ప్రజల తరఫున నిలబడే కొట్లాట చేసేటువంటి ప్రజానాయకులు లేరు, ఉద్యమకారులు లేరు, ఎవరు లేరు. అందరూ ఒక రకంగా అంటే బలహీనంగా ఎదురు చూస్తున్నారు. కేవలము మన ఈ పత్రికల ఛానళ్లలో మనము డిస్కషన్లు, డిబేట్లు చేస్తున్నాం తప్ప ఒక ఉద్యమ పథాన్ని ఎంచుకునేటువంటి వాళ్ళు, ఆ ఉద్యమ పథంలో కొద్దిగా ముందుకు పోయే వాళ్ళు ఎవరు కనరు. ఇప్పుడు ఒకవేళ నిజంగా
రాజగోపాల్ రెడ్డి కనుక అన్ని త్యజించేస్తే నథింగ్ డూయింగ్, ఇక నుంచి నేను ఏది పట్టించుకోను, ఐ విల్ ఓన్లీ వర్క్ ఫర్ ది వీకర్ సెక్షన్స్, ఎస్సీస్, ఎస్టీస్ ఇట్లాంటి వాళ్ళ కోసం నేను ట్రై చేస్తా, 50% సీట్స్ మేము బీసీలకు ఇస్తాం అని జట్టు ముందుకు పట్టి రమ్మనండి. అప్పుడు ఆయన సమర్థత, ఆయన రాజకీయ చతురత కొన్ని తక్కువ ఉన్నా కానీ మనం ఫిలప్ చేయొచ్చు, కొన్ని గ్యాప్స్ మనం ఫిలప్ చేయొచ్చు. కానీ అట్లాంటి పట్టుదల, మొక్కవని పట్టుదల కావాలి కదా. వాళ్ళ ప్రజానికి ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నారు, ఇది వరకు ట్రై చేయని కొత్త వ్యక్తి కోసం చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ కి అంత పెద్దగా రెస్పాన్స్ అయ్యిందో వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, అక్కడిక్కడ మీటింగ్లు పెట్టున్నారు, కానీ పీపుల్స్ రెస్పాన్స్ అంత కాలేదు. ఎందుకు? ప్రజలు చూశారు 9.5 సంవత్సరాల పరిపాలనలో ఎవరు బాగుపడ్డారు, ఎవరు ఎదిగినారు, ఎంత న్యాయం జరిగింది బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అనేటువంటి విషయాలు పరిశీలించినారు. సో కాంగ్రెస్ వచ్చింది, వీళ్ళిట్టనే తయారైనారు. కాబట్టి ఏదన్నా ఒక కొత్త వ్యవస్థ అంటూ వస్తే, ఒక కొత్త నాయకత్వం అంటూ వస్తే, ప్రజల తరఫున కొట్లాడేటువంటి వ్యవస్థ అంటూ వస్తే డెఫినెట్ గా ఛాన్స్ ఉంటుంది. ఏమండి ఇక విజయ్ తీసుకురాగలిగినాడు, ఇక్కడ రాజకీయ నాయకులు ఉంటే రారా సార్? రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి రాజకీయాలలో అంత ప్రముఖమైన పాత్ర పోషించగలిగినప్పుడు, రాజకీయాలను అర్థం చేసుకున్న వ్యక్తి, ఉద్యమకారుడు ఉంటే డెఫినెట్ గా అవకాశం వస్తుంది. అయితే నాకు తెలిసి ఇప్పుడు ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఏదైనా మాట్లాడినా రేవంత్ రెడ్డి సాటిస్ఫాక్షన్ కే మాట్లాడతాడు తప్ప, అంతర్లీనంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా మంచిగా అయింది, ఈ రేవంత్ రెడ్డిని చంపవిచ్చి కొట్టేటోడు ఎవడో ఒకడున్నాడులే అని ఆనందపడతాడు. కానీ స్టేట్మెంట్ ఇచ్చాడు మహేష్ కుమార్ గౌడ్ చిట్ చాట్ లో, మీరు ఏదైనా ఉంటే హైకమాండ్ తో మాట్లాడుకోండి కానీ ఇవన్నీ బయటకి చెప్పడం కరెక్ట్ కాదని చెప్పారు ఆల్రెడీ. ఆయన ఏం చేస్తాడండి, ఆయనతో ఏమైతుంది, ఏదన్నా చేయమనండి ఒక డిసిప్లినరీ. మొన్న ఎవరు మన కత్తి సినిమా అతనికి వెంకట స్వామికి షోకాజ్ నోటీసులు ఇచ్చినారు, రాజగోపాల్ రెడ్డికి ఇవ్వమనండి, మరి చూద్దాం ఉన్నారా చేయగల వెంకట స్వామి గారు వైఫ్ చనిపోతే కూడా ఎవరు పోలే, వాళ్ళు ఎందుకు పోతారండి? మీరు ఆలోచించుకోవాలి సార్. మనము ఈత ఎవడైనా కొలనుల్లో నేర్చుకుంటాడు, చెరువుల్లో నేర్చుకుంటాడు, కానీ సముద్రంలో నేర్చుకోరు సార్. గ్రహించండి ప్లీజ్. పాలిటిక్స్ ఈజ్ ఎ హార్డ్ గేమ్ అన్నారు, అందుకే పాలిటిక్స్ కెనాట్ బి డన్ జస్ట్ లైక్ దట్. దానికి ఎంతో పెద్ద స్ట్రాటజీ ఉంటది. ఇవాళ కేసీఆర్ ను కొట్టినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అంటే ఇన్ సెన్స్ వాళ్ళు అధికారంలోకి కోల్పోవడానికి ఎన్ని శక్తులు ఏకమైతే కేసీఆర్ ఓడిపోయినాడు సార్. అసలు ఏం మాట్లాడినారు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిఫీట్ బీఆర్ఎస్ అన్నారు. చాలా మంది రాజకీయ నాయకులు, పండితులు మమ్మల్ని గేలి చేసి మాట్లాడినారు, ఇది సాధ్యమా, అది అయితదా అని అన్నారు. సోషల్ మీడియాతోనే ఎంతో కొంత క్రెడిబిలిటీని దెబ్బతీసడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య ఓట్ల పర్సంటేజ్ లో ఎంత సార్ తేడా, జస్ట్ 2% ఇటు అటు అయి ఉంటే గత గవర్నమెంటే పోయేది. అంటే మనము రాజకీయాలను బిల్డప్ చేయాలా అన్నప్పుడు ఒక స్ట్రాటజిక్ వ్యక్తి కావాలా. ఇట్లా క్షణానికి ఒకసారి ఇప్పట్లో ఈ ఆయన అంటే ఒక కన్సిస్టెంట్ గా మాట్లాడిన మాట ఏదైనా ఉందా చెప్పండి? గత 6 నెలల నుంచి చూస్తున్నాము. అంతకు ముందు ఎన్నికల ముందు కూడా ఇట్లనే మాట్లాడినాడు. ఆ తర్వాత బీజేపీ పార్టీలోకి చేరబోయే ముందు కూడా ఇట్లనే మాట్లాడినాడు. ఆ తర్వాత సడన్ గా వన్ ఫైన్ మార్నింగ్ హీ టుక్ ఎ డెసిషన్ అండ్ జాయిన్ బీజేపీ. వై హీ జాయిన్, వై హీ లెఫ్ట్? నిజానికి అదే బీజేపీలో అట్టనే ఉన్నా గానీ ఇవాళ రాజగోపాల్ రెడ్డి ఎంపీ అవుతుండే, లేక రాజ్యసభ రూట్ లో తీసుకుపోతారు, ఏదో రకం తీసుకుపోయి మంత్రి పదవి ఆయన అట్ట కూడా చేయలేకపోయినాడు. అంటే నిబద్ధత లేని రాజకీయాలు గిట్లనే ముగుస్తాయి అనేది మనకు గతంలో చెప్పిన చరిత్ర సార్. రైట్. సో థ్యాంక్ యూ శరత్ గారు, తాడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా సుప్రత్ పటేల్ గారు. సో మొత్తానికి రాజగోపాల్ రెడ్డి గమనం. కాంగ్రెస్ లో ఒక విషయం తీసుకొస్తాను. విద్యాచరణ్ శుక్లా ఉండే అన్నదమ్ములు ఒకేసారి కాంగ్రెస్. ఓకే. కర్ణాటకలో కూడా ఉండే సతీష్ జార్కేహోలీ బ్రదర్స్ ఉండే. సో థ్యాంక్ యూ అందరికి కూడా. రాజగోపాల్ రెడ్డి గమనం ఎటు వెళ్తుంది? ఆయన సొంత పార్టీ పెడతారా? ఆయన అయితే మంత్రి పదవి కాదు, ఇక డైరెక్ట్గా ముఖ్యమంత్రి పదవి అని అంటున్నారు. కానీ తెలంగాణ ఉద్యమంలో మాత్రం చాలా గట్టిగా ఫైట్ చేశారు. సరే, రేవంత్ రెడ్డితో విభేదాలు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి కారణాలు ఆయనకున్నాయి, ఈయన కారణాలు ఈయనకున్నాయి. బట్ గట్టి లీడరే, నల్గొండ జిల్లా మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగల లీడర్. టీఆర్ఎస్కు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే జలకిచ్చారు. నల్గొండ ఎమ్మెల్సీగా గెలిచి అధికార పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించింది రాజగోపాల్ రెడ్డి ఒక్కళ్లే. అప్పుడు ఆ 10 సంవత్సరాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఓడించింది రాజగోపాల్ రెడ్డి. దట్ షోస్ హిజ్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ నల్గొండ డిస్టిక్. సో చూద్దాం రాజగోపాల్ రెడ్డి మరొక పొంగులేటి అవుతారా? ఎందుకంటే మన పొంగులేటి అటు నుంచి ఇటు రావడం వల్ల గేమ్ చేంజ్ అయిపోయింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం వల్ల.
సో రాజగోపాల్ రెడ్డి మరి మళ్ళీ బీజేపీకి వెళ్తారా, బీఆర్ఎస్ వెళ్తారా, కొత్త పార్టీ స్టార్ట్ చేస్తారా? నాకైతే కాంగ్రెస్లో ఉండడం కష్టం అనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది అన్నది చూద్దాం. సో ఇది వాళ్ళ DNA. మరి కాసేపట్లో జగదీష్ రెడ్డితో నిన్న మనం కృష్ణా జలాలకు సంబంధించి ఒక ఫుల్ స్కేల్ ఇంటర్వ్యూ చేసాం. బ్రేక్ తర్వాత అది టెలికాస్ట్